నా పేరు జయశ్రీ, కొల్లాపూర్. మరి నేను 10 ఇయర్స్ నుంచి కూడా ధ్యానం చేస్తున్నా. మరి ధ్యానం చేస్తూ పూజలు ఎక్కువగా బాగా చేస్తుండేదాన్ని. మరి ఎన్ని పూజలు చేస్తున్నా, బాబా పారాయణలు ఎక్కువగా చేస్తుంటేది. ఇన్ని పారాయణలు చేస్తున్నా, ఇన్ని పూజలు చేస్తున్నా, అసలు నా పూజలు బాబా అందుకుంటుండా లేదని ఒక చిన్న డౌట్ వచ్చి పూజల్లో బాగా అలసిపోయేదాన్ని. బాబాని అడిగిన, బాబా నా పూజలు అందుకుంటున్నారా లేదా? నా వేస్ట్ అవుతుంది. నేను 3 o'clock 4 o'clock లేసి ఒక బిందె నీళ్లు, 1 లీటర్ పాలతోటి అభిషేకం, పసుపు కుంకుమ గంధం అన్ని వేసి రకరకాల పూలు, రకరకాల నైవేద్యాలు అన్ని పెడుతుంటే బాగా అలసిపోయి బాబా నడితే, మీరు ఏదైనా అందుకునేటట్టయితే నాకు ఏదైనా ఒక మిరాకిల్ చూపించాలి, లేదా ఆ రోజు నా పూజ లాస్ట్ బాబా, నేను చెయ్యను అని చెప్పేసి ఇంకా ఆ రోజు ఆ పారాయణ లాస్ట్ రోజు ఇంకా తెల్లారే బాబా నుంచి పసుపు కుంకుమ విభూది బాబా విగ్రహం నుంచి వచ్చాయి, అన్ని రియల్గా వచ్చాయి. ఇంకా కొల్లాపూర్ గ్రామము చుట్టుపక్కల గ్రామాలు అందరు చూశారు. ఒక 7 days రకరకాల బొట్లతోటి మార్చిండు అన్ని. అంటే ఓహో, నేను ఈ పూజలు చేసినందుకు బాబా నాకు ఇవన్నీ చూపించిండు కదా, నేను ఇంకా ఎక్కువ పూజలు చేయాలని ఏమనుకున్నా. అప్పుడు పత్రి సార్ వచ్చారు కొల్లాపూర్కి, మా ఇంటికి వచ్చారు. సార్ నాకు బాబా నుంచి, అంటే నా స్థితి అది అప్పుడు పూజల స్థితి, నేను పూజలు చేసినందుకు బాబా నుంచి పసుపు కుంకుమ విభూది వచ్చింది సార్ అని అంటే, చాలు మేడం ఇంకా ధ్యానం చేయండి. ధ్యానం ఏం బాగుంటుంది సార్, ధ్యానం చేస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో. అంటే ఎంతసేపు ఉంది ఆ స్థితి అంటే, ఉన్నది 7 days ఆ స్థితి అంటే కొద్దిసేపు, ఎంతసేపు అయినా ఆనందం కొద్దిసేపు ఉన్నది సార్ అంటే, లేదు మేడం అయిపోయింది ఆ స్థితి, ధ్యానం చేయండి అంటే అలా ధ్యానంలోకి ప్రవేశించాను. ఇంకా క్లాస్ చెప్తాం, ఎందుకంటే లేట్ అవుతుంది కదా మేడం అనుభవాలు చెప్తుంటే. ఆ విధంగా నేను ధ్యానంలోకి మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ వచ్చాను మేడం. క్లాస్ స్టార్ట్ చేయాలి మేడం? ఎస్ మేడం, స్టార్ట్ చేయండి. ఒక్క అనుభవం ఎందుకంటే మంచిది చెప్దామని ఒకటి బాబా గురించి చెప్పాను. బాగుంది మేడం, చాలా అద్భుతం. సార్ రామాంజనేయులు సార్ ఏమంటున్నారు సార్? ఓకే, మరి ఈ రోజు నేను ఎన్నుకున్న సబ్జెక్టు దత్తాత్రేయుని యొక్క 24 మంది గురువులు. మరి దత్తాత్రేయుల వారు అసలు ఎవరు, ఎందుకో చాలా మంది తెలియదు కదా. దత్తాత్రేయుల వారు అనసూయ అత్రి మహామునికి ఆ ఇద్దరు దంపతులకు జన్మిస్తాడు. ఎలా జన్మిస్తాడంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరి యొక్క కలయిక వల్ల, వాళ్ళ అంశ వల్ల జన్మించడం జరుగుతుంది. అంటే దత్తాత్రేయుని చాలా మంది ఒక అవధూతగా పిలుస్తారు. మరి దత్తాత్రేయుడు తను ప్రకృతి నుంచే ఎక్కడా నేర్చుకోలేదు. దత్తాత్రేయ స్వామి 24 మంది గురువులను ప్రకృతి నుంచే తీసుకున్నాడు. ఒక జ్ఞాన భండాగారిగా తయారయ్యాడు. మరి ఒకసారి ఆయన అలా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ యదు మహారాజు ఒక ఆయనను చూసి, ఈయన ఇంత ఆనంద స్వరూపుడిగా, ఇంత జ్ఞాన భండాగారం కనిపిస్తుంది, అసలు ఎవరు ఈయన అని చెప్పి అతని దగ్గరికి పోయి అడుగుతాడు, ఎవరు స్వామి మీరు, మీ లోపల ఎంతో ముఖంలో ఎంతో ఆనందము, అసలు ఆ తేజస్సు ఆ జ్ఞానం ఇట్లా ఉట్టి పడుతుంది, అసలు ఎవరు స్వామి మీరంటే అప్పుడు చెప్తాడు, నేను దత్తాత్రేయ స్వామిని అని చెప్తాడు. మేమందరమేమో మరి ఆ కామ క్రోధ లోభ ఆ షడ్వర్గాల మేము చిక్కుకపోయినాము. ఈ కామం వల్లనే, ఈ కోరికల వల్లనే ఆనందం ఉందనుకుంటున్నాము, మరి ఈ భార్య పిల్లల వల్ల సుఖం ఉందనుకుంటున్నాము, మీరేమో మీకు మ్యారేజ్ కానట్టున్నది, మీకు పెళ్లి కానట్టు ఇంకా ఎంతో ఆనంద స్వరూపుడుగా కనిపిస్తున్నారా. అప్పుడు అడిగితే దత్తాత్రేయ స్వామి అడిగితే వారిని అడుగుతాడు. అప్పుడు దత్తాత్రేయ స్వామి, అప్పుడు యదు మహారాజు అడిగినప్పుడు దత్తాత్రేయ స్వామి చెప్తాడు, నేను ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా నేను ఏమీ నేర్చుకోలేదు, నేను ప్రకృతి ద్వారా ఎంచుకున్న ఈ 24 మంది గురువులను ఎంచుకొని వాటిని చూసి మాత్రమే నేర్చుకున్నానని చెప్పి దత్తాత్రేయ స్వామి చెప్తాడు. మరి వారి అంటే ఆ విషయాలు, ఆ ప్రకృతి నుంచి ఏదైతే ఆ దత్తాత్రేయ స్వామి ఏ గురువులను ఎంచుకున్నాడు అంటే, నేను అక్కడ ఆ ఎంచుకున్న గురువుని నేను ఏం పొందాను, ఏమి వదిలాను, అలా నేను ఒక్కొక్క గురువు దగ్గర నేను నేర్చుకుంటూ వచ్చానని చెప్పి చెప్తాడు. అంటే ఆ గురువులను ఎవరు ఈ రోజు మనం తెలుసుకున్నాం. మరి మొదటగా దత్తాత్రేయ స్వామి పంచభూతాలను ఎన్నుకున్నాడు. అంటే భూమి, నీరు, గాలి, ఆకాశం, ఈ 5ంటిని మొట్టమొదట తను 5 గురువులనుగా ఎంచుకున్నాడు. మరి వారి నుండి ఆ పంచభూతాల నుండి దత్తాత్రేయ స్వామి ఎన్నో నేర్చుకున్నాడు. ఫస్ట్ భూమి గురించి తెలుసుకుందాం. మరి ఆ భూమి గురించి దత్తాత్రేయ స్వామి ఎలా నేర్చుకున్నాడంటే, భూమి అంటే భూమాత అంటే ఓర్చుకోవడం. మరి భూమాత మన మంచి చేసినా ఓర్చుకుంటుంది, చెడు చేసినా ఓర్చుకుంటుంది. చాలా మందికి ఇప్పుడు ఓపిక ఎక్కువ ఉంటది కదా, వాళ్ళకంటే అబ్బా నీకు ఎంత ఓపిక ఉందబ్బా, భూమాత అంత ఓపిక ఉందని మనమే చాలా మందిని అంటుంటాం. భూమిని చూసి నేర్చుకున్నాడు. అంటే భూమి అనేది ఓపికకు, సహనానికి గుర్తు.
చాలా అంటే భూదేవికి ఉన్నంత ఓపిక అంటారు కదా చాలా మందిని. ఆ ఓపిక, సహనం గుర్తు భూమాత. మరి భూదేవి నుంచి ఆ ఓర్పు నేర్చుకొని ఆయన అంటే ప్రారబ్ధ కర్మలను ఏమైనా ఉంటే ఏదైనా సరే ఎంత కష్టం వచ్చినా, ఎంత వచ్చినా సరే ఆ ప్రారబ్ధ కర్మలనేది ఎవరైనా అనుభవించాల్సిందే. మరి రమణ మహర్షి గాని, రామకృష్ణ పరమహంస గాని, రమణ మహర్షి క్యాన్సర్ వచ్చినా గూడా ఆ ఆ ప్రారబ్ధ కర్మలనేది ఎవరైనా అనుభవించాల్సిందే. ఆ ఓర్పుతో, ఆ సహనంతో వాళ్ళు ఆహ్, సహనంతో, ఓర్పుతో అక్కడ నేర్చుకున్నాడు. అంటే భూదేవి అంత ఓర్పు పెట్టుకొని అక్కడ ఎన్ని మన కర్మలొచ్చినా గూడా అక్కడ అంటే ఏ అనారోగ్యం పరిస్థితి వచ్చినా గూడా అక్కడ మనము నేర్చుకోవాలి. అంటే ఎక్కడ భూదేవికి ఎంత సహనం ఉంటుందో అంత సహనాన్ని మనం కలిసి అవి ఆ ప్రారబ్ధ కర్మలు ఎవరైనా అనుభవించాలని చెప్పి నేనక్కడ నేర్చుకున్నానని చెప్తాడు. అంతే అంటే ఇంకా అంతే కాదు. పర్వతాల నుంచి, వృక్షాల నుంచి కూడా నేర్చుకున్నానని చెప్తాడు. అంటే పర్వతాల నుంచి స్థిరత్వం. ఎలా స్థిరత్వంగా ఉండాలనేది నేర్చుకున్నాడు. అంటే గాలివానలు రానివ్వండి, తుఫాను రాని ఏవొచ్చినా గూడా పర్వతాలు చెలించవు. అలాగే ఉంటాయి పర్వతాలు. చెలించకుండా ఉంటాయి. అందుకే గాలివానలు, తుఫాన్లు ఏమొచ్చినా గూడా ఏ విధంగా వచ్చిన పర్వతాలు ఎలా స్థిరంగా ఉంటాయో, దత్తాత్రేయ స్వామి గూడా అంటే మరి మానవులకు ఏదైనా మంచి వచ్చినా, చెడొచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా అన్నింటిని ఓర్చుకోవాలి. అన్ని చిన్న ఇప్పుడు కష్టం వస్తేనే మనం చాలా బాధపడిపోతాం. ఇంత కష్టం వచ్చిందని. ఒక సంతోషం వస్తే ఎక్కువగా సంతోషపడుతుంటాం. అంటే కష్టాన్ని సమానంగా ఆహ్, కష్టాన్ని తర్వాత సుఖాన్ని సమానంగా తీసుకొని అక్కడ నేను నేర్చుకోవడం జరిగింది అని చెప్తాడు దత్తాత్రేయ భూమి గురించి అలా నేను నేర్చుకున్నాను. అంటే అక్కడ సహనం అనేది నేర్చుకున్నాను. ఏది వచ్చినా, ఎన్ని అనారోగ్య పరిస్థితులొచ్చినా మనం అంటే ఆ కర్మ ఈ జన్మల కర్మ అనుభవించకుంటే మళ్ళీ మనం వచ్చే జన్మలైనా ఆ కర్మను అనుభవించాల్సిందే. మరి ఆ ప్రారబ్ధ కర్మలని మనకు తప్పవు గాబట్టి ఈ జన్మల్నే అనుభవించి, ఆ నెక్స్ట్ జన్మ కొరకు అంటే ఈ జన్మల మనం ఎందుకొచ్చాం ఈ భూమి మీదకి మనకు పత్రిసారి చెప్తుంటాడు గదా! మనం ఈ జన్మనే చివరి జన్మ చేసుకోవాలి. అంటే ఈ యొక్క మానవ జన్మ తీసుకున్నందుకు మనం మరి ఇంత పత్రిసారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నామంటే ఎంతటి అదృష్టం ఉంటనో మరి అంతటి మహానుభావుడు, అంతటి గురువు మనకి ఈ జన్మలో దొరికిండు. మళ్ళీ వచ్చే జన్మలో మనం ఏమైతే తెలవదు, ఎక్కడ పుడతామో ఏది తెలియదు. అందుకే ఈ జన్మనే చివరి జన్మగా తీసుకోవాలి. ఎందుకొచ్చాం? ఎక్కడికి వెళ్తాం? అందుకే మరణించక ముందే మరణించాలన్నాడు. అంటే ఈ యొక్క మనం ఈ ఆత్మ ఈ యొక్క దేహంలో ఉన్నప్పుడే మనం అన్ని లోకాలను చూసి, అన్ని లోకాల గురించి తెలుసుకోవాలని చెప్పాడు. ఈ యొక్క మానవ జన్మని చివరి జన్మ చేసుకోవాలని పత్రిసార్ ఎన్నో రకాలుగా చెప్తాడు. ఇంకొకటి జలం గురించి నేర్చుకున్నా అని చెప్తాడు. మరి జలం నుంచి శుద్ధత్వం నేర్చుకున్నా అని చెప్తాడు దత్తాత్రేయ స్వామి. అంటే చూడండి ప్రపంచంలో ఎన్ని రకాల కాలుష్యాలు గాని, మురికి గాని ఏదైనా సరే ఒక మన దేవాలయాలు గాని ఏదైనా మురికి పడిందంటే మన వస్తువులు శుభ్రం చేసుకోవడానికి, మనని శుభ్రం చేసుకోవడం, తలంటుకోవడానికి ఏదైనా సరే ఏం కావాలా? నీరు కావాలి. వాటర్. వాటర్ లేనిది ఏది కూడా శుద్ధత్వం జరగదు. మనం ఇప్పుడు మన స్నానం చేయాలన్నా వాటరే గావాలి. ఆ వాటర్ ఉంటేనే శుద్ధత్వం జరుగుతుంది. ఇంటిని, జుట్టును, వస్త్రాలు ఏదైనా సరే నీటితో శుభ్రంగా చేసుకోవాలి. మానవులే కాదు మరి ఇతర జీవరాశులు కూడా మరి వృక్షాలు గానివ్వండి, జంతువులు గానివ్వండి, మరి ఏ యొక్క జీవరాశి భూమి మీద ఉండాలంటే నీరు కంపల్సరీ అవసరం. మరి నీరు లేనిదే ఏ జీవరాశి కూడా తన మనుగడను సాధించలేదు. అందుకే పనికిరాని వస్తువులను గూడా పనికి వచ్చే వస్తువులు ఆ నీటితో శుద్ధత్వం చేసి శుద్ధత్వం ఎలా మార్చుకోవాలో నేను తెలుసుకున్నా. అంటే దత్తాత్రేయుల వారి దగ్గరికి ఎవరైనా శిష్యులొస్తే వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని తీసి జ్ఞానాన్ని నింపేవారు. అంటే వాళ్ళలో ఉన్న మురికితనం అంటే అజ్ఞానం అనేది తీసి నేను జ్ఞానాన్ని నింపేవాడిని. అలా నీటితో నేను నేర్చుకున్నా. ఇప్పుడు పత్రిసార్ దగ్గర కూడా చాలా మంది పోతారు. మన మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసి సారు మరి ఎంతో జ్ఞానాన్ని నింపుతారు. అంటే ఆ యొక్క నీటితో ఎలాగైతే ఆ మురికి కాలువలు గాని మనం ఎలాగైతే శుభ్రంగా అవుతామో మనలో ఉన్న అజ్ఞానం తీసేసి ఆ జ్ఞానాన్ననేది నింపడానికి నేను నేర్చుకున్నాను నీటితో అని చెప్తాడు. ఎంతో చక్కగా ఆ యొక్క శుద్ధత్వం గురించి చెప్పాడు. ఇంకొకటి అగ్ని. మరి అగ్నితో ఏం నేర్చుకున్నాడు? అగ్ని మంచి, చెడు అన్నిటిని చూడకుండా భస్మం చేస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లలున్నారనుకోండి, చిన్న పిల్లలుంటే అక్కడ నిప్పుంటే, అక్కడ అగ్ని ఉంటే చేయి పెడితే కాలుతుంది. అంటే
వాళ్ళకు పసిపాపలైనా కాలుతుంది, పెద్దవాళ్ళు పెట్టినా కాలుతుంది, ముసలి వాళ్ళు అంటే ఏది దానికి మంచి చెడు అనేది అన్నిటిని ఒకేలా చూస్తుందన్నట్టు. అంటే అగ్ని అన్నింటిని ఎలా భస్మం చేస్తుందో, ఒక ధ్యాని కూడా, ఒక యోగి కూడా తన కష్టాలను, సుఖాలను సమానంగా స్వీకరించాలని నేను అగ్ని ద్వారా తెలుసుకున్నాను. అంటే మంచి చెడులను చూడకుండా అన్నిటిని స్వీకరించాలి. అగ్నిలాగా ఇప్పుడు చిన్న పిల్లలు యొక్క అగ్ని ఉందని అగ్ని ఉందని అగ్ని కాలకుండా ఉండదు కదా! ఎవరు పెట్టినా కాలుతుంది. అంటే అక్కడ సమదృష్టితో చూడాలని, మంచి చెడులను అక్కడ నేను నేర్చుకున్నానని చెప్తుంది. అంటే అగ్నికి ప్రత్యేకమైన ఆకారం అంటూ ఏది ఉండదు. ఇప్పుడు ఒక పొడువుగా ఒక కట్టె పెట్టారనుకోండి, అది కాలితే పొడువుగా కట్టెలాగా వస్తుంది. ఒక గంప పెడితే గంప ఆకారం వస్తుంది. ఏది పెట్టినా ఆకారం కనిపిస్తుంది. అంటే ఆ వస్తువు ఇప్పుడు గ గంప గాని, ఒక కట్టె గాని ఏదైనా కాలితే ఏది మనం ఏ వస్తువు పెట్టినా అది కాలితే దాని ఆకారమే కనిపిస్తుంది. ఆ రూపమే అగ్నికంటూ ప్రత్యేకమైన రూపం లేదు కాబట్టి పరమాత్మ కూడా ప్రత్యేకమైన రూపం లేదు. అంటే ఏ శరీరం దాలుస్తే అందులో ఆత్మ వస్తుంది. అందుకే అందులో ఉన్న ఆత్మ ఒక్కటే అని అగ్ని నుంచి నేను నేర్చుకున్నాను అని దత్తాత్రేయుల వారు అంటే అందరిలో ఉన్నది ఆత్మే పరమాత్మ స్వరూపము. దానికి పరమాత్మకు రూపం అంటూ ఏమీ లేదు. అగ్నికి కూడా రూపం అంటూ ఏమీ లేదు. నేను అగ్ని చూసి అది నేర్చుకున్నానని ఎంతో చక్కగా చెప్పాడు. ఇంకొకటి వాయువు. మరి వాయువు గురించి. వాయువు 2 రకాలుగా ఉంటాయి. అంతర్వాయు, బహిర్వాయువు. ఇప్పుడు అంతర్వాయువు అంటే ప్రాణశక్తి శరీరంలో ఉంటుంది. అంటే మన ప్రాణశక్తి ఉంటేనే మనిషి మనుగడ సాగిస్తాడు. ప్రాణశక్తి లేకుంటే మనిషి శవం అయిపోతుంది. ఆ ప్రాణశక్తి ఉంటే శివం అవుతుంది. అంటే ఈ యొక్క వాయువు కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి చెడు వాయువు, అంటే బహిర్వాయువు, తర్వాత అంతర్వాయువు. మరి ఈ బహిర్వాయు ఏదైనా దుర్గంధాన్ని తీసుకెళ్తుంది. అంటే ఇప్పుడు అంటే దుర్గంధాన్ని అంటే ఎక్కడన్నా ప్రదేశాలు వీచినప్పుడు గాని, మురికి కాలువల్లో గాని, అక్కడ ఉన్నప్పుడు మనకి వాసన వస్తుంది. ఆ కంపు కొట్టే వాసన వస్తుంది. అలాగే ఇప్పుడు సుగంధ ప్రదేశాల్లో అంటే మల్లె పూలతోట గాని, సంపంగి పూలతోట అక్కడ మంచి స్మెల్ వస్తుంది. అంటే వాయువు ఒక్కటే. నీవు ఏ ప్రదేశానికి వెళ్తే ఆ యొక్క ప్రదేశం యొక్క వాసన అనేది మనకొస్తుంది. అది దుర్గంధం ఇస్తుంది, సుగంధం ఇస్తుంది. అలాగే ఒక జ్ఞాని కూడా ఎప్పుడు కూడా అంటే ద్వంద్వాలు అంటే మానవ అవమానాల్లో గాని, శీతోష్ణాల్లో గాని, సుఖ దుఃఖాల్లో గాని, గెలుపు ఓటములో గాని, నిందలు చాలా మందికి ఎంత చేసినా కూడా నిందాస్తులుగా అక్కడ కూడా నేను వాయువు నుండి నేర్చుకున్నానని దత్తాత్రేయుల వారు చెప్పారు. అంటే సమానంగా ఏ స్థితిలో ఉన్నా మనం అన్నిటిని కూడా సమానంగా ఈ రోజు నన్ను తిట్టిండ్రు గాని బాధపడద్దు, రేపు పొగుడుతున్నారని సంతోషపడదు. అక్కడ ఎక్కడ ఉన్నా కూడా మనము బాధపడకుండా, దుఃఖపడకుండా నేను అక్కడ కూడా ఆ స్థితిని నేర్చుకున్నానని చెప్పారు. ఇంకొకటి ఆకాశం. మరి ఆకాశం నుంచి ఏం నేర్చుకున్నామని చెప్తున్నారంటే, ఆకాశం అంతటా వ్యాపించింది. ఆకాశం ఇప్పుడు అంతటా వ్యాపించి ఉంటది కదా! అంటే ఖాళీ ఎక్కడున్నా అక్కడ ఆకాశం ఉన్నట్టే. ఆకాశం యొక్క గొప్పతనం ఏంటంటే అంతటా వ్యాపించి ఉన్న దేన్ని పట్టించుకోదు ఆకాశం. మరి అంటే ఈ విధంగా పరమాత్మ లేని ప్రదేశమే లేదు. అంతటా ఏ దాంట్లోనే పరమాత్మ ఉన్నాడు. మరి ప్రతి దాంట్లో కూడా చూసుకుంటే ప్రతి వస్తువులో ప్రతి దాంట్లో మన పరమాత్మ ఉంటాడు. ఆ పరమాత్మను పట్టుకోలేం మనం ఆకాశంలాగా. అలా నేను ఆకాశం చూసి పరమాత్మ గురించి తెలుసుకున్నాడు. అంటే అంతటా ఆకాశం ఎలా వ్యాప్తించిందో పరమాత్మ కూడా ఆకాశంలాగా ప్రతి ఒక్క వస్తువులోను, ప్రతి ఒక్క జీవులోను, మరి మానవ లోపలగాక ఈ జంతు సామ్రాజ్యం ప్రతి ఒక్క జీవులను పరమాత్మ ఉన్నాడని నేను తెలుసుకున్నాను. అంటే ప్రతి దాన్ని చూడండి ఎంత సూక్ష్మ దృష్టితో పరిశీలించి ఆయన ఈ పంచభూతాలైన మరి భూమిని, నీటిని, అగ్నిని, వాయువును, ఆకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఈ 5 పంచభూతాల్లో ఆయన ఎంతో చక్కగా నేర్చుకున్నాడు. ఇంకొకటి చంద్రుని గురించి కూడా నేర్చుకున్నాడు. మరి చంద్రుడు అంటే మనకు కళలు తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. అంటే వాటిని అమావాస్య, పౌర్ణమి అంటారు. అలాగే మరి ప్రతి మానవుని శరీరం కూడా
పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది. చివరికి తగ్గుతూ ఉంటుంది. అంటే నిర్లిప్తమైపోతుంది. కృషించిపోతుంది. అంటే ఈ జీవితంలో ఏది శాశ్వతం కాదు. ఈ సృష్టింపబడినది ప్రతిది గూడా నశింపచేసేదే అన్నది నేను తెలుసుకున్నా. అంటే ఏది మనకు కనిపించే వస్తువులు మన శరీరం కానించి గూడా ఏది శాశ్వతం కాదు అని నేను చంద్రుని గురించి తెలుసుకున్నానని చెప్తాడు. ఇంకొకటి సూర్యుడు. మరి సూర్యుడంటే అన్నింటికి గూడా వెలుతురు ఇస్తాడు, వేడి ఇస్తాడు. ఆ నీటిని ఆవిరిగా మార్చి వర్షాన్నిస్తాడు. అలా కురిపిస్తూ తాను కురిపిస్తున్నాన అహంకారం కూడా సూర్యునికుండదు. ఆ కృతంత భావం కూడా ఉండదు. నేను చేస్తున్నాననే భావం అసలు సూర్యునికుండదు. మనము ఏదైనా చిన్న పని జేసినా, చిన్న హెల్ప్ చేసినా, ఇది నేను జేసినా అని ఎంతో గర్వంగా చెప్పుకుంటాం. కానీ ఈ సూర్యుడు గాని, వాళ్ళసలు చెప్పుకోరు. ఏది గూడా చెప్పుకోరు. ఇది నేను చేసినా అని సూర్యుడు ఎప్పుడైనా మంచి వాళ్ళకిస్తాడు, చెడ్డ వాళ్ళకిస్తాడు. ఎవ్వరికైనా వేడినిస్తాడు. అసలు వాళ్ళు ఏది చెప్పుకోరు. వర్షమొస్తే మరి సూర్యుని ఎన్ని లాభాలుంటాయి. అలాగే తన వెలుతురులో ఆ సూర్య కిరణాలు ఎంతో మంది మరి ఎన్నో పనులు చేస్తుంటారు. కానీ వీళ్ళందరి ఆనందానికి నేనే కారణం అని సూర్యుడు ఏనాడు గూడా చెప్పుకోడు. అంటే మంచి వాళ్ళకి గాని, చెడ్డ వాళ్ళకి గాని ఒకే సమానంగా గూడా అంటే సాక్షిభూతంగా ఉంటాడు. చూస్తూ ఉంటాడంతే. అలాగే అందరికి మేలు చేస్తూ, నేను చేస్తున్నాను, ఈ పని నేను చేస్తున్నా, నా వల్లనే వీళ్ళందరూ బ్రతుకుతున్నారు, నా వల్లనే ఇదంతా అవుతుందని ఏనాడు కూడా సూర్యుడు చెప్పుకోలేదు. మరి కొన్ని కుండల్లో గూడా నీళ్లు అంటే రకరకాల బిందెలు, కుండలు అన్నీ నీళ్లు వాటర్ పెడతాడు. అందులో సూర్యుడు మాత్రం ఏ కుండలైనా గూడా ఒకే రకంగా సూర్యుడు కనిపిస్తాడు. మరి వాళ్ళు ఆ పాత్రలు పెట్టినా బంగారు కుండ పెట్టినా, వెండి కుండ పెట్టినా, మట్టి పాత్ర పెట్టినా ఆ సూర్యుడనేది ఒకే రకంగా కనిపిస్తాడు. అంటే ఇక్కడ కారణం ఒకే సూర్యుడు కాబట్టి అలాగే పరమాత్మ గూడా ఒక్కడే అయినా వేరు వేరు దేహాల్లో ఉండి వేరు వేరుగా కనిపిస్తాడు. సూర్యుడు ఎలాగా ఒక్కడే, పరమాత్మ కూడా ఒక్కడే. ఈ దేహాలు వేరంతే. అంతటా ఉన్నది పరమాత్మే. ఈ దేహాలు వేరు గాబట్టి అక్కడి నుంచి పరమాత్మ గూడా అంతా ఒకటే అని నేను తెలుసుకున్నా. అంటే వేరు వేరుగా ఉన్నా గూడా ఈ వేరు వేరు దేహాలున్నా గూడా పరమాత్మ మాత్రం ఒక్కటే అని నేను తెలుసుకున్నా. శరీరాలు వేరైనంత మాత్రాన పరమాత్మను విభజించలేదు కనుక ఈ ఈ విషయాన్ని చూసి మనం గ్రహించాలని దత్తాత్రేయుల వారు చెప్తున్నారు. మనమేమంటాం నువ్వు వేరు, నేను వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, ఆ పని వాళ్ళని వేరు అన్ని రకరకాలుగా విభజిస్తుంటాం. కానీ అది కాదు. అందరిలో ఉన్నది. అంటే ఇది మనకి ఎలా సాధ్యమైతుంది? ధ్యానం చేసుకొని గంటలు గంటలు మనం ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటామో అప్పుడు మన తాడై విచ్చుకుంటుందో అప్పుడు నేను అంటే ఎవరు? మరి నేను అంటే ఈ శరీరం కాదు. నేను అంటే ఆత్మ పదార్థం అంటాం. మరి ఈ శరీరం కాదు ఆత్మ పదార్థం మనం ఎప్పుడైతే అంటామో తెలుసుకోవాలి. మన లోపలికి మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో ఆ సాధన ద్వారా ఎన్ని క్లాసులు విన్నా, ఎన్ని చేసినా గూడా ఆ ధ్యానం చేసుకొని, స్వాధ్యాయం చేసి, సజ్జన సాంగత్యం చేసి, ఆ మూడింటి చేసుకొని సాధన ఎప్పుడైతే మనం చేసుకుంటామో అప్పుడు మన లోపలికి మనం ప్రవేశించి ఆ యొక్క తాడై మనకు విచ్చుకున్నప్పుడే అప్పుడు మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి లడ్డు ఉంటది. అది తియ్యగా ఉంటదంటే అందరూ చెప్తారు తియ్యగా ఉంటది. ఎలా తియ్యగా ఉంటుంది? మనం దాని రుచి చూస్తేనే, దాన్ని తింటే, దాన్ని ఆస్వాదిస్తేనే తియ్యగా ఉందని చెప్పగలుగుతాం. మరి నేను అంటే శరీరం కాదంటాం. నేను అంటే ఆత్మ పదార్థం అంటాం. ఈ ఆత్మ పదార్థం మనం ఎలా చెప్పగలగాలంటే మన లోపలికి మనం ప్రవేశించి, మనం ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడు మనం నేను శరీరం కాదు, నేను ఆత్మ పదార్థం అని చెప్పాలి. దీనన్నిటి కూడా కారణం సాధన. గంటలు గంటలు చేసినప్పుడే అవన్నీ మనకు అర్థమైతుంటాయి. అలాగా మరి ఈ యొక్క పరమాత్మ ఈ శరీరాలు వేరైనంత మాత్రాన పరమాత్మ విభజించలేదనే విషయాన్ని సూర్యుని చూసి దత్తాత్రేయుల వారు నేర్చుకున్నారు. అంటే ఇప్పుడు మానవులు జీవరాశి సూర్య ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటూ నా వల్లే వీరంతా కార్యక్రమాలు చేస్తున్నారని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఏ పని చేసినా కూడా అతడు నా వల్ల చేస్తున్నారని అనుకోలేదు అని. అంటే సాక్షిభూతంగా మాత్రమే ఆ సూర్య భగవానుడు గమనిస్తున్నాడని చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏనుగు గురించి తెలుసుకుందాం. మరి ఏనుగు గురించి గూడా అతడు ఏం తెలుసుకున్నాడంటే, ఏనుగును పట్టుకోవాలంటే మావటివాడు ఏం చేస్తాడు? మంచె వేసి ఆడ ఏనుగు చేత అరిపిస్తాడు. ఆ మగ ఏనుగు ఏం చేస్తది? ఆడ ఏనుగు అరుపు విని రాగానే ఆ మంచెలో పడి చిక్కిపోతుంది. అప్పుడు అపాయంలో
పడిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా నేను ఆడదాని వైపు కానీ, అందమైన స్త్రీ వైపు కానీ ఆకర్షితులను కాలేదు అని దత్తాత్రేయుల వారు చెప్తున్నారు. అంటే దానికి గూడా చూడండి మరి ఆకర్షితులం గూడా కాకూడదు. అంటే ఈ శరీర స్పర్శ అనే ఆకర్షణకు ఏనుగు లోనయింది. అందుకే చాలా మంది మరి ఈ పంచేంద్రియాల శరీర స్పర్శకు ఎంతో మంది నాశనమైన కథలు మనకు తెలుసు. ఆ ఏనుగును ఉపమానంగా తీసుకున్నాడతను. అందుకే మావటి వాడు కూడా ఆడ ఏనుగుతో అర్పిస్తాడు. ఆ మగ ఏనుగు గబగబా వచ్చి ఆ మంచెలో పడి మాపటి వాడు చిక్కుకుంటుంది. అందుకే నేను ఎప్పుడు కూడా భౌతికమైన ఆకర్షణలకు లోను కాలేదు. అక్కడ నా జ్ఞానము అక్కడ ఏదైనా భౌతికమైన ఆకర్షణకు లోనైతే అక్కడ నా జ్ఞానం అనేది తగ్గిపోతుంది. నేను అందుకే ఏ ఆకర్షణలకు లోను కాలేదు. నేను ఏనుగు గురించి ఈ విధంగా తెలుసుకున్నాను అని చెప్పాడు. ఇంకొకటి తేనెటీగ గురించి కూడా తెలుసుకున్నాడు. మరి తేనెటీగ గురించి ఏం తెలుసుకున్నాడంటే తేనెటీగలు తేనెను మరి తేనె పట్లో ఎంత ఉన్నా కూడా తేనెటీగలు తేనెను తాగవు. అవి వేరే వాళ్ళ కొరకే మనమే తాగుతాం. ఆ తేనె తెచ్చుకొని మనమే తాగుతాం. కానీ అవి అంటే ఇక్కడ ధనం అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తుందంటే, ధనం అనేది నీవెంత కూడబెట్టుకున్నా, నీకు అవసరానికి అంటే మంచి మంచి కార్యక్రమాలకు నువ్వు ఉపయోగించుకోకపోతే, తేనెటీగ వలె నీ ధనం ఎవరో ఒకరు అపహరించుకపోతారు. దేనికో ఒకదానికి వేస్ట్ అయితాయి. నీవు అదే ఇంకొకరి వశం అవుతుంది. నీకు ధనం మీద, సంపదల మీద, భోగాల మీద ఆశ ఉండకూడదని, తేనెటీగల జీవితం కాకూడదని తేనెటీగ నుంచి గ్రహించాను. అంటే అవి తేనెటీగలు ఏం చేస్తే అవి తాగవు, అవి అలాగే ఉంచితే వేరే వాళ్ళ వశం అవుతాయి. మనం కూడా మరి మనం సంపాదించుకున్న ఆ ధనం, డబ్బును మంచి మంచి కార్యక్రమాలకు ఉపయోగించుకోకుంటే అది కూడా చివరికి ఎవరో ఒకరు తీసుకపోతారు, ఎవరో ఒకరు వాడుకుంటారు. అందుకే మనం ఏ దాంట్లో అయినా అతి సూక్ష్మంగా గ్రహించమని చెప్తాడు. ఇంకొకటి మిడత. మిడత గురించి కూడా నేర్చుకున్నాను. అంటే ఇవన్నీ ప్రకృతిలో ఉన్న జీవరాశులు మాత్రమే. మిడత గురించి కూడా ఏం చెప్పాడంటే, మిడత దీపపు కాంతిని చూసి అది పండు అనుకొని దానికి ఆకర్షింపబడుతుంది. మిడతలు అందరికి తెలుసు కదా! అది ఆ దీపం దగ్గరికి వెళ్లి ఆ దీపంలో పడి ఆ మిడత అక్కడ రాగానే చనిపోతుంది. అందుకే అందమైన ఆకర్షణీయమైన వస్తువులను చూస్తూ అది కావాలి, ఇది కావాలి అని తన్మయత్వంతో వాటి వెనుక పడితే ప్రమాదంలో చిక్కుకుపోతాం. అంటే మనకెంత ఉంటే అంతలో మునగాలి. అంటే ఎక్కువగా ఏదైనా నాకు అది కావాలి, అంటే మన స్తోమతకు మించి ఏది కూడా చేసుకోకూడదు. మనకెంత ఉంటే అంతల్లోనే మనం జీవించగలగాలి. ఆ విధంగా ఉంటేనే మనకు లేకుంటే మనకు లేనిపోని కోరికలుంటే ఆ మిడతలాగానే మన జీవితం కూడా అవుతుందని చెప్పి నేను ఆ మిడతని చూసి నేర్చుకున్నానని చెప్తారు. ఇంకొకటి సముద్రం గురించి. మరి సముద్రం నదులు వచ్చి కలిస్తే ఎన్నో నదులు వచ్చి కలిసిన సముద్రం అనేది పొంగదు. అంటే వేసవి కాలం వచ్చేటప్పటికి సముద్రంలో నీరు ఆవిరై మేఘాలుగా మారిపోతుంది. కానీ సముద్రం మాత్రం తరగదు. అంటే నదులొచ్చి నా లోపల కలిసాయని పొంగిపోదు. ఎంత ఆవిరైనా కూడా తగ్గిపోదు. అలాగే ఏది వచ్చినా పొంగిపోకుండా, ఏది రాలేదని కుంగిపోకుండా గలగలమని సముద్రాన్ని చూసి నేర్చుకున్నాను. అంటే ఇందాకనే చెప్పుకున్నాం. ఆనందం వచ్చినా పొంగిపోకూడదు. కష్టం వచ్చినా కుంగిపోకూడదు. ఏదొచ్చినా సరే రెండిటిని కూడా మనము సమానంగా తీసుకోవాలి. మరి ఆ సముద్రంలో ఎన్ని నదుల నీళ్ళొచ్చినా తనేం పొంగిపోదు. ఆవిరైపోతున్నా ఏమి చేసుకోదు. అంటే నేను ఆ సముద్రం నుంచి అది చూసి ఏదొచ్చినా కూడా మన జీవితంలో కష్టాలొస్తుంటే, నష్టాలొస్తుంటే అవన్నీ కుంగిపోకూడదు, సంతోషపడొద్దు, దుఃఖపడొద్దు. ఏదైనా సమస్థితిలో తీసుకోవాలని చెప్పాడు. ఇంకొకటి కొండ చిలువ. మరి కొండ చిలువ నుంచి ఏం నేర్చుకున్నాడంటే, ఏది దొరికితే కొండ చిలువ ఏం చేస్తుంది? ఏది దొరికితే అది తింటుంది. ఏది దొరకకపోతే పస్తూ ఉంటుంది తప్ప తిండి కోసం ఎప్పుడు ప్రయత్నించదంట. అంటే తన దగ్గరికి ఏదైనా జంతువు గిన వస్తే దాన్ని పట్టేసుకొని తినివేస్తుందంట. ఒకవేళ రాకుంటే ఊరికేనే ఉంటుందంట. అది ఆహారం కోసం ఎప్పుడు కూడా ఆ కొండ చిలువ ప్రయత్నించదు. తన దగ్గరికి వస్తే మాత్రమే తింటుంది. నేను కూడా దొరికితే తింటాను, దొరకకపోతే ఉపవాసం ఉంటాను. ఎప్పుడు కూడా నాకు ఆహారం లేదు అని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఆ దత్తాత్రేయ నా దగ్గర ఉంటే తింటా, లేకుంటే
తినను, నిరాహారిగా ఉంటాను అని ఆ కొండ చిలువ గురించి నేను నేర్చుకున్నాను అని చెప్తాడు. ఇంకొకటి లేడీ. ఈ లేడీ సంగీతం వింటే మైమర్చిపోతారు. అంటే లేడీని పట్టుకోవడానికి బోయవాడు ఈల వేసి సంగీతం వినిపిస్తాడు. లేడీ సంగీతం విని మైమర్చిపోయి పరుగు పరుగున ఆ లేడీ వచ్చి అందులో చిక్కుకొని బోయవాడికి దొరికిపోతుందంట. అంటే లేడీలాగా సంగీత ధ్వనులు గాని, నాట్యం గాని ఇలాంటి కళలు ఉన్న చోట నా మనసు నేను పెట్టలేదు. ఎందుకంటే అక్కడ నా మనసు పెడితే నేను ఏది నేర్చుకోవాలనే జ్ఞానం నేను పొందను. ఆ యొక్క నేను సంగీతంలో మునిగిపోతాను. అందుకే నేనెక్కడ పెట్టాలో, నా మనసుని ఎక్కడ పెట్టానో, నేనెక్కడ జ్ఞానం నేర్చుకోవాలో అక్కడనే నా మనసు పెట్టి నేనక్కడ జ్ఞానం తీసుకున్నా. అనవసరమైన విషయాలు అంటే నాకు ఏది అవసరమో ఆ విషయాల మాత్రమే నేను జ్ఞానం పెడతాను. వేరొక విషయాల మీద జ్ఞానం పెట్టి నేను నా యొక్క ఎనర్జీని నేను లాస్ చేసుకోలేదు అని చెప్తాడు. ఇంకొకటి వేశ్య. వేశ్య గురించి కూడా మరి దత్తాత్రేయులు వేశ్య అంటే మనం అనుకుంటాం. వేశ్య ఏముంది? వేశ్య దగ్గర ఏముంటుంది నేర్చుకోవడానికి అని చాలా మంది అనుకుంటారు. చాలా మంది అనుమానం వస్తుంది. కానీ ఆయన వేశ్య కూడా నా గురువే అని చెప్తాడు దత్తాత్రేయుల వారు. అంటే ఎలాగంటే ఒకసారి వెళ్తుంటే ఆ పింగళ అనే వేశ్య ఉంటదంట. అంటే ఆమె తెల్లవారు కోసం ఎదురు చూస్తారు కదా! విటుల కొరకు ఎదురు చూసి ఎవరు రాలేదంట. అప్పుడు ఆమె ఇలా అందంట. నేను విటుల కొరకు ఎదురు చూసాను కానీ, ఆ విటుల కొరకు ఎదురు చూసే బదులు, ఆ పరమాత్ముని కొరకు ఎదురు చూషింటే నా జీవితం ఈరోజు ధన్యమయ్యేదని ఆ వేశ్య చెప్తుందంట. అంటే చూడండి మరి అప్పుడు అనుకున్నంట, నిజంగా సుఖాల కొరకు మన సమయం, ధనం అన్నీ వేస్ట్ చేస్తాం గానీ, ఆ వేస్ట్ చేసే సమయాన్నంతా కూడా మనం ఆ పరమాత్ముని కొరకు వెచ్చిస్తే, అక్కడ మోక్షము అనేది మరి ఈ యొక్క జీవితం ఎందుకొచ్చింది? ఈ జీవితమే చివరి జన్మ చేసుకొని మోక్షాన్ని పొందుతుంటిం గదా! అని అప్పుడు నేను ఒక వేశ్యని చూసి గూడా నేర్చుకున్నాను అని చెప్పాడు. ఇంకొకటి సర్పం. మరి సర్పం అది ఎందులో తిరిగినా, ఎలా తిరిగినా ఆ సర్పానికి బురద మాత్రం అంటదు. అంటే అది ఎప్పుడు తనకి గూడు కట్టుకోవాలని గూడా ఆ సర్పం అనుకోదు. అందులో చీమలు గూళ్ళు కడితే అందులోనే ఆ సర్పం నివసిస్తుంది. అలాగే మనం కూడా ఏది అంటించుకోకుండా తామరాకు మీద నీటి బొట్టులా జీవించాలి. అందరూ ఉండాలి. భార్య ఉండాలి, భర్త ఉండాలి, పిల్లలు ఉండాలి. కానీ ఏది అంటించుకోవద్దు. ఏది అంటించుకోకుండా ఆ జీవిత ప్రయాణం అనేది మనం చేయాలి. అలాగే మన కోసం ప్రయత్నించకుండా భగవంతుడి మార్గంలో అంటే ఆ భగవంతుని మార్గంలో మనం ఎప్పుడైతే ఉంటామో, అప్పుడే మనకన్నీ గూడా ఆ భగవంతుడే ఇస్తాడు. అంటే ఏదో ఒక విధంగా మనకు అందుతూ ఉంటాయి. నాకు ఇల్లు లేదే, నాకు ప్యాలెస్ లేదే, అది లేదు, ఇది లేదని మనము అనుకుంటూ కూర్చొనే బదులు మనం సరైన ధ్యానం చేస్తే మనం అనుకుంటాం గదా! చాలా మంది మరి నేను ఈరోజు గంటలు, గంటలు ధ్యానం చేశాను. నేను అనుకోకుండానే నా పనులయిపోతున్నాయని చాలా మంది అనుకుంటాం. అంటే ఎలాగయితున్నాయి మరి? మనం ఆ యొక్క భగవంతుని ధ్యాసలో, ఆ ధ్యానంలో ఉన్నాం కాబట్టి, ఆ యొక్క పనులు ఈజీగా అయిపోతాయి. నేనైతే ధ్యానము అవి ఎక్కువ 80% ధ్యానం కుటుంబానికి గూడా ఇవ్వాలి, టైం ఇవ్వాలి. కానీ వాళ్ళకి అన్ని పనులు చేసుకొని మిగతా టైం వేస్ట్ చేసుకోకుండా ధ్యానము, సజ్జన సాంగత్యం క్లాసులు వింటూ ఉంటే మనకు ఆ యొక్క పనులు ఆ పరమాత్మనే అది ఏదో ఒక రూపకంగా మనకొస్తుంటాయి. అంటే మనకు ఎంత వరకు చేయాలనో మన పనులు అంతవరకు చేస్తూ ఆ విశ్వానికి అంటే మనకు పత్రిసారి చెప్తారు గదా! నీకు ఏ తెలుసో ఏ చెప్పు, బి తెలుసో బి చెప్పంటారు. అంటే మనం ఆ ధ్యానములో ఏం పొందినము మరి బీపీ నుంచి క్యాన్సర్ వరకు తగ్గించుకున్న వాళ్ళున్నారు. మనకు ధ్యానం తెలుసు. మన పక్క వాళ్ళు గూడా మనం ఎంత ఆనందంగా ఉంటామో, మన ప్రక్క వాళ్ళు గూడా అంతే ఆనందంగా ఉండాలని చెప్పి, మరి వాళ్ళకి ఎప్పుడైతే మనం ధ్యానం చేసేదానికన్నా ధ్యానం చెప్తే ఎంతో ఆత్మతృప్తి ఉంటది. ఎంతో ప్రశాంతత ఉంటది. అందుకే మనం నేర్చుకున్న జ్ఞానాన్ని గాని ఇతరులకు పంచాలి అని పంచితే పెంచబడతది, దాచుకుంటే దోచుకోబడతదని పత్రిసారి మనకెప్పుడో చెప్పాడు కాబట్టి మనం మన సంసారంలో అన్ని చేసుకొని అంటకుండా ఉండి ఆ ధ్యానాన్ని మనం ఎప్పుడైతే ఎక్కువగా సాధన చేస్తామో అప్పుడు నీకేం కావాలే, మనకి ఏం కావాలనో ఆ ప్రకృతి మాతకు తెలుసు. ఆ పరమాత్మకు తెలుసు. అప్పుడు మనకేం కావాలనో అవి ఆ పరమాత్మ మనకిస్తాడని చెప్తున్నాడు. ఇది చూస్తే దత్తాత్రేయుడు చూస్తే మనకేమర్థమైతుంది? ఆయన మన కోసం
ప్రయత్నించకుండా ఆ యొక్క సర్వేశ్వరుని కొరకు, ఆ పరమాత్ముని కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రయత్నిస్తావో అవి రావలసినవి నీకు వస్తాయి. నీకు ఏది కావాలంటే అది వస్తుంది అని చెప్తున్నాడు. అంటే మన కొరకు టైం వెచ్చించుకోకుండా ఆ ధ్యానం కొరకు మన కొరకు చేసుకుంటూ ఆ ధ్యానం కొరకు మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకు కావాల్సినవి అన్ని కూడా అందుతాయని చెప్తున్నాడు. ఇంకొకటి ఏం చెప్తా, పసిబిడ్డ గురించి కూడా నేర్చుకున్నా అని చెప్తుండ్రు. మరి పసిబిడ్డ గురించి, పసిబిడ్డ కూడా నా గురువే అంటారు. మరి చిన్న పిల్లలు, మరి పసిబిడ్డలు దత్తాత్రేయులకు ఎలా గురువయ్యారు అనుకుంటాం. కానీ ఎందుకంటే ఆ పసిబిడ్డ మాయ మర్మం ఏ కల్మషం ఉండదు. పసిబిడ్డ చూస్తే ఎంతో ఆనందంగా, పిల్లలను చూస్తే మనకు ఒక ఎనర్జీ లాగా ఫామ్ అవుతుంది. ఎందుకంటే కల్మషం ఉండదు, ఏ కల్మషం ఉండకు, ఎప్పుడు హాయిగా నవ్వుతూ ఉంటుంది. పసిబిడ్డకు అందరూ ఒకటే, ఏ మాయ మర్మం ఉండదు, ఎవ్వరి మీద కూడా రాగద్వేషాలు అనేది ఉండదు. అందుకే పసిబిడ్డను ఏం చేస్తారు, దైవంతో పోలుస్తారు. అందుచేత నేను కూడా నా లోపల ఏ మాయా మర్మం ఉంచుకోకుండా ఉండగలగాలి. అంటే ఈర్ష ద్వేష ఆ అరిషడ్ వర్గాలు నేను జయించాలి. ఎప్పుడైతే ఈర్ష ద్వేష అసూయ అహంకారాలు ఉంటే మనిషి పతనమైపోతారు. కాబట్టి ఆ యొక్క ప్లేస్ లా ప్రేమ కరుణ జాలి దయ అనేవి ఉంటే, నేను ఒక పసిపిల్లలాగా ఉంటే అక్కడ ఆ పసిపిల్లని చూసి అంటే అవన్నీ నేను పోగొట్టుకోవాలని చెప్పి నేను ఆ పసిబిడ్డను నేర్చుకున్నానని చెప్తారు. ఇంకొకటి చేప. మరి చేప చూడండి, ఆ రుచి కొరకు చేపలు పట్టేవాడు ఎరలో చిక్కుకొని చచ్చిపోతుంది. అంటే ఆ జిహ్వ చాపల్యానికి కూడా లోను కాకూడదు అని నేను నిర్ణయించుకున్నాను. అంటే మనం ఒక్కొక్క దాన్ని చూసి నేర్చుకున్నప్పుడు ఒక సాధకుడు అనేవాడు ఎలా ఎదగాలి అంటే, మనము ఇప్పుడు మన పిరమిడ్ సొసైటీలో చెప్తారు కదా, మాంసాహారం గురించి చెప్తారు, ఆ ఎల్లిపాయలను గురించి. అంటే మనము ఆ జివ్య చాపల్యం కొరకు లోను కాకూడదు అక్కడ అని దీనికి అర్థం. అంటే ఎలాగైతే ఒక యోగి ఎలా ఉండాలనో, అంటే ఎలా గొప్పవాడవుతాడో అవన్నీ కూడా మనం ఏం చేస్తాం, మనం తినంగానే ఆ తినేంత వరకు ఆ నాలుక రుచుల కొరకే అన్ని తింటుంటాం. కానీ అక్కడ కూడా ఆ జివ్య చాపల్యానికి మనం లోను కాకూడదు అని నేను అక్కడ చూసి ఆ చేపను చూసి నేర్చుకున్నానని చెప్తాడు. ఇంకొకటి బోయవాని గురించి చెప్తుండ్రు. ఎవరైనా ఏది పట్టించుకోకుండా ఒక్క దాని మీదనే దృష్టి పెట్టినప్పుడు అది సాధిస్తాడని చెప్తాడు. అంటే శ్రీకృష్ణుడు మరణించే ముందు ఒక సమయంలో అంట ఉద్ధవుడు వస్తాడంట. అప్పుడు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, నాకు కొంచెం జ్ఞానం బోధించు అంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఆయన చాలా విషయాలు చెప్తూ ఒక విషయం చెప్పాడంట. నువ్వు ఆత్మజ్ఞానం పొందాలంటే సాధన చేసేటప్పుడు ఎంతో ఏకాగ్రతతో ఉండాలని చెప్తాడంట. అప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. నువ్వు బయట నుంచి వచ్చేటప్పుడు చాలా దాహంతో ఉంటావు. ఇంటికి వచ్చినప్పుడు నీ భార్య ఎన్నో విషయాలు మరి నీతో మాట్లాడాలి అని వస్తుంది. కానీ నీ దృష్టి దేని మీద ఉంటుంది అప్పుడు? నీకు దాహం వేస్తుందని నీకు ఆ నీళ్ళ మీదనే ఉంటుంది దృష్టి. నీ భార్య చెప్పే విషయాల మీద నీకు దృష్టి ఉండదు. కానీ నీవెప్పుడైతే ఏకాగ్రతతో ఉంటావో, నీవు నీ భార్య చెప్పే విషయాలను ఏకాగ్రతతో వింటావో అప్పుడు నీకు మళ్ళీ ఆ విషయాలని అంటే నీవు మంచినీళ్ళు తాక మళ్ళీ అడుగుతావు. కానీ ఇందాక నువ్వేదో చెప్పావు నేను సరిగా వినలేదని మనమే చెప్తాం. అప్పుడు అడుగుతాం. ఎందుచేత నీ భార్య చెప్పింది నువ్వు ఏకాగ్రతతో వినలేదు. అందుకే ఆవిడ చెప్పింది నీకు సరిగ్గా అర్థం కాలేదు. అందుకే ఏకాగ్రత అంటే పక్కన ఏమి జరుగుతున్నా, నీకు దాహం వేసినా, ఇంకేమైనా నీవు ఏదైనా ఒకరి విషయం చెప్పినప్పుడు పట్టించుకోకుండా చాలా ఏకాగ్రతతో ఉంటే ఏ దాని మీదనైనా నువ్వు దృష్టి పెడితే అది సాధించగలవు. అందుచేత మన దృష్టి ఏదైనా నిశ్చలంగా ఉన్నప్పుడే మన ప్రక్కన ఏం జరుగుతున్నా మనకు వినిపించదు. కారణం మన దృష్టి దాని మీద ఉంటుంది. కాబట్టి మనం ధ్యానం చేసుకున్నా కూడా మరి మన కొంచెం ఇట్లా ఎవరైనా పిలిచినా చేసినా వింటాం. ఎందుకంటే మన దృష్టి అంత సరైన ఏకాగ్రత పెట్టం. నీవెప్పుడైతే సరైన ఏకాగ్రత పెడతావో, నువ్వెప్పుడైతే సరైన ధ్యానం చేస్తావో అప్పుడు నీ దృష్టి అనేది ఎక్కడా మళ్ళదు. అందుకే బోయవాడి దృష్టి ఎప్పుడు బాణం తయారు చేయమనే ఉంటుంది. కానీ అక్కడ ఎక్కడ అక్కడ ఆ అలా ఉన్నప్పుడు ప్రక్కన ఎంతమంది వెళ్తున్నా, రాజుగారు వెళ్తున్నా పట్టించుకోరు. మనం ధ్యానం చేస్తున్నప్పుడు గాని, జ్ఞానం వింటున్నప్పుడు గాని, ధ్యానం గురించి మాట్లాడుతున్నప్పుడు గాని ఏకాగ్రత అనేది చాలా అవసరము. ఈ ఏకాగ్రత ధ్యానానికి చాలా అవసరం కాబట్టి నేను బోయవాని గురించి ఈ ఏకాగ్రత గురించి తెలుసుకున్నాను అని చెప్తాడు. మేడం టైం ఉందా మేడం? మేడం అదే 9:50 వరకు తీసుకోండి. 9:50. ఓకే.
ఇంకొకటి కందిరీగ గురించి చెప్తాడు. కందిరీగ గురించి కూడా నేర్చుకున్నా అంటాడు. మరి కందిరీగ మట్టితో గూడును కడతది కదా కందిరీగ. చిన్న చిన్న కీటకాన్ని తెచ్చి గూడులో పెట్టుకొని కొన్ని రోజులు జుమ్మని శబ్దాన్ని చేస్తుంది. కీటకం ఆ జూంకార శబ్దం వింటుంటే తెలియకుండానే దాని శరీరం ఎలా మారుతుంది? ఒక భ్రమరంగా మారుతుంది. ఆ చిన్న కీటక కాస్త కొంచెం భ్రమరంగా మారి ఆ గూడును పగలగొట్టుకొని ఎగురుకుంటూ బయటికి వస్తుంది కందిరీగ. ఇదంతా ఎందువల్ల జరిగిందంటే ఆ జూంకార నాద శబ్దం విని కీటకం కూడా చివరకు భ్రమరంగా తయారైపోతుంది. అలాగే నువ్వు ధ్యానములో ఉన్నప్పుడు ఆ పరమాత్మతో ఉన్నప్పుడు నువ్వే పరమాత్మగా మారిపో. మరి ఆ కందిరీగ ఎలా ఆ జూంకార శబ్దం నుండి చిన్న కీటకమే భ్రమరంగా మారినప్పుడు నీవు కూడా ధ్యానంలో ఉన్నప్పుడు ఆ ధ్యాన స్థితిలో అతీతమైన స్థితిలో ఉండి నీవే ఆ పరమాత్మగా మారిపోతావు. ఆ పరమాత్మ యొక్క సామీప్యానికి చేరుకుంటావని దత్తాత్రేయుల వారు నేను కందిరీగను చూసి భ్రమర కీటకం అంటారు దీన్ని. దాని గురించి కూడా నేను తెలుసుకున్నానని చెప్తాడు. ఇంకొకటి సాలీడు. సాలీడు అంటే అందరికి తెలుసు కదా! అదేం చేస్తుంది తన చుట్టూను కూడా గూడు అల్లుకుంటుంది. దాని నోట్లో నుంచి ఒక ద్రవం వస్తుంది. ఆ ద్రవంతో గూడు అల్లుతుంది. చివరికి అదంతా తానే మళ్ళీ లోపలికి తీసుకుంటుంది. అలాగే సాలేడు లాగే పరమాత్మ నుంచి వచ్చిన ఈ సృష్టి అంతా కూడా ఆయన లోపలనే లయమవుతుందని నేను తెలుసుకున్నాను. మరి సాలేడు తన ద్రవాన్ని లోపలికి ఎలా తీసుకుంటుందో ఇదంతా సృష్టి కూడా ఆ పరమాత్మ నుంచే వచ్చింది అని నేను తెలుసుకున్నానని దత్తాత్రేయుల వారు చెప్తారు. ఆయన ఇంకా జ్ఞానపరంగా సాధకుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే జీవుడు దేవుడు అవుతాడు ఇవన్నీ తెలుసుకున్నానని యదు మహారాజుతో చెప్పారు. ఈయన ఇంకే కాకుండా నా శరీరాన్ని చూసుకుంటూ నా నుంచి కూడా నేను ఎంతో నేర్చుకున్నాను. ప్రతిదీ గమనిస్తూ అందుకే ధ్యానంలో కూర్చునేటప్పుడు కూడా మన శరీరం మన తల నుంచి పాదాల వరకు గమనించు ప్రతిదీ కూడా ధ్యానంలో ఏం జరుగుతుంది మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఏం జరుగుతుంది మన శరీరం లోపల అన్ని గమనించుకుంటూ కూర్చుంటే మన యొక్క స్థితి మన యొక్క ఆత్మస్థితి అనేది ఎదుగుతూ ఉంటుందని చెప్పారు. ఇంకోటి తేనె పట్టు తీసేవాని గురించి కూడా నేను నేర్చుకున్నా అని చెప్తాడు. తేనె పట్టు తీసేవాన్ని నేర్చుకున్నది ఏమంటే సద్వినియోగం చెయ్యక దాచిపెట్టబడిన ధనము దొంగలను ఆకర్షించి ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది కనుక ఈ యొక్క సంగ్రహణ శక్తి లోభ ప్రవృత్తిని దరి చేరనివ్వద్దు అని నేను తెలుసుకున్నానని చెప్తాడు. ఇంకొకటి పావురం గురించి చెప్తాడు. మరి పావురం ఒక చెట్టుపై గూడు కట్టుకుంటది. ఆడపావురాన్ని జత చేసుకుంటే 2 పక్షులు మరి అన్యోన్యంగా జీవిస్తాయి. అవి గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పెంచుతాయి. ఆ పిల్లల కోసం ఆ రోజంతా శ్రమించి ఆహారం తెచ్చి మరి వాటిని పోషించి పెద్ద చేస్తాయి. ఆ పక్షి పిల్లలు ఏం చేస్తాయి ఆ చెట్టు కింద వచ్చి ఆడుకుంటూ ఒక బోయవాని వలలో చిక్కుకుపోతాయి. ఆ పక్షి పిల్లల్ని విడిపించడానికి ఆడపక్షి కూడా ఆ బోయవాని వలలో చిక్కుకుంటుంది. మగ పావురం వచ్చి గూడులో మరి భార్య పిల్లలు లేకపోవడం వల్ల వాటి వియోగ బాధను భరించలేక తాను కూడా మరి ఆ యొక్క వలలో చిక్కుకుంటుంది. ఆ పరివారాన్ని విడిచిపెట్టి వెళ్ళలేక విడిపించాలని ప్రయత్నం చేసి అది కూడా వాళ్ళు అందరూ కూడా ఆ బోయవాని వల్ల చిక్కుకుంటారు. అప్పుడు ఆ పావురం ఇలా విలిపించిందంట. పుట్టినప్పటి నుంచి స్వేచ్ఛా విహరణ నేను స్త్రీ వ్యామోహంలో పడి ఈ వలలో చిక్కుకున్నాను. ఇప్పుడు నన్ను రక్షించేది ఎవరు అని అనుకుంటా. అంటే ఆ వ్యామోహం అనేది ఆ పిల్లలు భార్య ఆ పిల్లలు ఆ పక్షి ఆడపక్షి మగపక్షి ఆ పిల్లలందరూ కూడా ఆ బోయవాన్ని వలలో చిక్కుంటే ఇప్పుడు నన్ను రక్షించేది ఎవరు? మరి ఆ పరమాత్ముడే కదా. ఈ పావురాల నుంచి దత్తాత్రేయుల వారు నేనేం నేర్చుకున్నానంటే మానవుడు భార్యాబిడ్డల యందు మమకారాన్ని పెంచుకుంటే సంసారం అనే వల్లో చిక్కుకొని తన జీవిత లక్ష్యమైన మోక్ష సాధనను మర్చిపోతాము అని నేర్చుకున్నాను. ఉండాలి సంసారం ఉండాలి సంసారంలో నిర్వహణ అని చెప్పారు. మరి సంసారాన్ని చేసుకుంటూ ఏది విడిచకుండా ఈ యొక్క మోక్ష సాధనను ఈ ధ్యాన సాధనను మరచరాదు. అంటే మనకు పగలంతా సమయం ఉండదు చాలా మంది ఎన్నో పనులుంటాయి. అందరికీ పనులుంటాయి. కానీ రాత్రి సమయం అంతా మనదే. అందుకే రోగి భోగి యోగి చెప్తారు జికెసార్. మరి రోగి రోగాలతోటి తన సమయాన్నంతా వృధా చేస్తాడు. భోగి భోగాలతో మందుతో సమయాన్నంతా వృధా చేస్తాడు. యోగి మాత్రం తన ధ్యాన సాధనతో ఒక రాత్రిలో ఉపయోగించుకునేది ఒక యోగి మాత్రమే ఉపయోగించట. రోగి భోగి యోగి ముగ్గురు
ఆ రాత్రులు ఒకే రకమైన ఉపయోగించు కానీ లాభం ఎవరికి? యోగికే, ధ్యాన సాధన చేసే వాళ్ళకే ఆ లాభం అనేది ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేయకుండా మన ధ్యాన సాధనకు రాత్రిళ్ళు మనకి ఎంత సమయం వీలైతే అంత సమయం ధ్యానం చేయాలి. అప్పుడే ఆ పరమాత్ముని యొక్క స్థితికి మనం చేరుకుంటామని చెప్తుంది. ఇంకొకటి కురరం. కురరం అనే పక్షి ఏం చేస్తదంటే కొన్ని మాంసముకలు తెచ్చుకొని గూట్లో దాచుకుంటుంది. వాటి కాపాడుకొని రోజు నిద్రాహారాలు మాని కాపలా కాస్తాయి. ఒకరోజు చెట్టు పైన ఉన్న పక్షులు ఏం చేస్తాయంటే ఆ పక్షులన్నీ వచ్చి ఆ కురరం యొక్క ఆ యొక్క ఉన్న ఆ యొక్క మాంసముకలన్నీ తినేస్తాయంట. అంటే అవి రోజు దాసిపెట్టుకున్న వల్ల వచ్చి దాంతో పోట్లాడి ఆ మాంసం ముక్కలు తీసుకొని పోయి అప్పటినుంచి తీసుకొని పోతాయంట. కానీ అప్పటినుంచి ఆ కుర్రం నిత్యంగా ఉండసాగిందంట. అంటే అంటే ఏది దాచుకోకూడదు. ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి. అప్పుడు తనకు మనశ్శాంతి అనేది వచ్చిందంట. అన్ని దాచుకుంటూ ఉంటే అన్ని పక్షులు ఎత్తుకుపోయి ఎప్పుడు దాని ఆవేదనగా పడుకునేది. అంటే ఎంత ఉంటే అంతే తినాలి. దాచుకోకుండా అది దాచుకోకుండా ఎప్పుడైతే ఉన్నదో, దానికి ఏది కావలిస్తే అది తిన్నదో, అప్పుడు ప్రశాంతంగా ఉన్నది అని చెప్తున్నాను. అంటే దీన్ని బట్టి దత్తాత్రేయ నేనేం నేర్చుకున్నానంటే, సంగ్రహించుకొని దాచుకోవడం దుఃఖహేతు కనుక అది అంటూ ఏమీ లేకపోతే పరమ సుఖంగాను, సంతోషంగాను ఉండగలనని నేను నేర్చుకున్నాను అని చెప్తారు దత్తాత్రేయుల వారు. మేడం ఇంకొకటి ఉంది చెప్తున్నా మేడం. 1 మినిట్ అవుతుంది. తొందరగా అయిపోతుంది. ఒక్క నిమిషం మేడం అంతే. ఒక్కటే ఒక కన్య గురించి నేర్చుకున్నా అని చెప్తారు. మరి కన్య అంటే వేరే గ్రామానికి వెళ్ళారు. ఆ సమయంలో ఒక కన్య తల్లిదండ్రులు వేరే గ్రామానికి వెళ్తారంట. ఆ సమయంలో అతిథులు వస్తారంట. వంటకు బియ్యం సిద్ధంగా లేని ఆమె కొంచెం ధాన్యము దంచవలసి వచ్చిందంట. వారు ధాన్యం చేసుకున్నప్పుడు పరిస్థితి అతిథులు తెలుసుకోవాలి. వాళ్ళ ఇంటికి అతిథులు వస్తారు. వాళ్ళు తెలుసుకోవద్దని పెరట్లో ఆ ధాన్యం దంచుతుంటే గాజుల శబ్దం వినిపించొద్దని ఆ గాజులన్నీ తీసేసి 2 గాజులు వేసుకొని మిగతావన్నీ తీసేసి ప్రశాంతంగా తన పనిని తను చేసుకుంటుంది. అంటే ఆ కన్య నుండి నేను ఏం నేర్చుకున్నానంటే ఆ ధాన్యం చేసేటప్పుడు ఎటువంటి శబ్దాలు ఉండకూడదని అంటే ధ్యానం. ఆమెను ధాన్యం దంచింది. ఇక్కడ ఎటువంటి మనం ధ్యానం చేసుకునేటప్పుడు ఎటువంటి శబ్దాలు ఉండకూడదని ఏకాంతమే నిశ్శబ్దమని ధ్యాన సిద్ధికి అదే మార్గమని నేను అక్కడ ఆ కన్యను చూసి నేర్చుకున్నాను దత్తాత్రేయుల వారు చెప్పారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ వారికి థ్యాంక్ యూ. మరి జూమ్ లో పాల్గొన్న మీకు అందరికి కూడా థ్యాంక్ యూ మేడం.